వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఓ సినిమా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉండాలి. ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాలి. అప్పుడే 4 రాళ్లు అకౌంట్లో పడతాయి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు రూట్ మార్చింది. కాంట్రవర్సీ సబ్జెక్టుతో రఘుతాత మూవీని రిలీజ్ కి రెడీ చేసింది. కీర్తి సురేష్ లాస్ట్ ఇయర్ దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ ప్రెజెంట్ తమిళ్లో 4 సినిమాలు చేస్తోంది. హిందీలో 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. సుమన్ కుమార్ డైరెక్షన్ లో రఘుతాత అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా వివాదాలు లేకుండా రిలీజ్ అయిపోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. జాతీయ భాష గురించి చాలా కాలంగా అక్కడ చర్చ జరుగుతోంది. మాతృభాషపై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాల్సిందే అనే కండిషన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే దీనికి కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన పెట్టారు. ఇదే అంశాన్ని రఘుతాత అనే టైటిల్ తో సినిమాగా తీశాడు డైరెక్టర్. మరి దీనికి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కండిషన్స్ పెడుతుంది, రిలీజ్ పై ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. ఓపెనింగ్ జరుపుకున్న ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది అనే గ్యారంటీ లేదు. విడుదల తేదీ అనౌన్స్ చేసినంత మాత్రాన పోస్ట్ పోన్ కాకమానదు. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇరుక్కుపోయింది ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఆ సినిమా ఇప్పుడు ఏకంగా సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయింది. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తంగలాన్ 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా సాగనుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ తెగ గురించే తంగలాన్ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో విక్రమ్ తెగ నాయకుడిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. మొదట ఈ సినిమాని 2023 డిసెంబర్లో రిలీజ్ అన్నారు. తర్వాత జనవరి 26కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్లో తంగలాన్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది యూనిట్. యానిమేషన్ సీక్వెన్స్ వర్క్ పూర్తి కాకపోవడంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్లో ఏ డేట్ కి విడుదల చేస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఏప్రిల్ 5కి తారక్ దేవరా మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. 10న ది గోల్డ్ లైఫ్ తో పాటు సూర్య కంగువ, భారతీయుడు 2 వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ 3 పాన్ ఇండియా సినిమాలతో తంగలాన్ మూవీ పోటీ పడాల్సి ఉంటుంది. మరి తంగలాన్ని మేకర్స్ నిజంగానే ఏప్రిల్లో రిలీజ్ చేస్తారా లేక మరోసారి వాయిదా వేస్తారో చూడాలి.